చెప్పొద్దా? ఏం చేయమన్నా చేస్తాను. నా కొడుకు చేత తాళి కట్టించుకోవాలా? ఏంటంటే అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు? సిరి, నువ్వేంటిక్కడ? సిరి గురించి మాట్లాడడానికి నిన్ను రమ్మన్నాను సంజు. ఏమైంది? సిరి ఏ నిర్ణయం తీసుకుందో తెలుసా నీకు? అక్షయ్ని పెళ్లి చేసుకుంటుందట. అక్షయ్ని పిచ్చా నీకేమన్నా? నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకోవడం ఏంటి? పెళ్లి చేసుకోక తప్పదు సంజు. తప్పదేంటి సిరి? నువ్విలాంటి తెలివి తక్కువ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? అమ్మ కోసం. వాట్? వాళ్ళ నాన్న అత్త కలిసి వాళ్ళమ్మని దాచిపెట్టి అక్షయ్ని పెళ్లి చేసుకుంటే కాని వదిలిపెట్టమని బ్లాక్మెయిల్ చేస్తున్నారట. చేస్తే ఒప్పేసుకుంటుందా? అరే, ఆలోచించే పనిలేదా? మీరైనా చెప్పండి ఆంటీ. ఎంత చెప్పినా వినడం లేదు సంజు. అందుకే నీకు కాల్ చేశాను. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో సిరి. వాళ్ళు కేవలం నిన్ను భయపెట్టడానికి అత్తని దాచారు. ఆ విషయం తెలిసి కూడా నువ్వెందుకు తొందరపడుతున్నావు? నేను లేట్ చేసే కొద్దీ అమ్మకి ప్రమాదం ముంచుకొస్తుంది సంజు. అమ్మని కాపాడుకోవాలంటే నేను అక్షయ్ని పెళ్లి చేసుకుని తీరాలి. సిరి, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఇంత పిరికిదాన్లా ఎలా తయారయ్యావు? ఎంత ధైర్యవంతులైనా కొన్నిసార్లు పరిస్థితులకి తల వంచుక తప్పదు. ఏమైంది సిరి నీకు? అసలు నువ్వు అనుకున్నదేంటి, చేస్తున్నదేంటి? మీ వాళ్లలో ఉన్న పగని దూరం చేసి మన రెండు కుటుంబాల్ని కలపాలని అనుకున్నావా లేదా? మన ప్రాజెక్ట్ వర్క్కి మీ ఇంట్లో సమస్యకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందని, మనుషుల్లో మార్పు తీసుకురావాలనుకున్న మన లక్ష్యాన్ని మీ వాళ్ల నుండే మొదలు పెడతానని చెప్పావా లేదా? మరిప్పుడు ఆ ధైర్యం, నమ్మకం ఏమయ్యాయి? కేవలం ఒక బెదిరింపుకు భయపడి అంత పెద్ద ఆశయాన్ని వదిలేస్తావా? వదిలేస్తాను. అమ్మ కోసం ఏదైనా వదిలేస్తాను. అమ్మ కన్నా నాకేది ఎక్కువ కాదు. ఇదిగో, ఈ ప్రేమని అడ్డం పెట్టుకుని వాళ్ళు నీతో ఆడుకుంటున్నారు. అరే, అది నీకు అర్థం కావట్లేదా? నీకే నా సిచ్యువేషన్ అర్థం కావడలే సంజు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, ఎన్ని రోజులు ఎదురు చూసినా వాళ్లలో మార్పు రాదు. వాళ్ళని మార్చడానికి నేను ప్రయత్నిస్తున్న కొద్దీ వాళ్ళు ఇంకా మూర్ఖులాగే తయారవుతున్నారు.
నన్ను పెళ్లికి ఒప్పించడానికి మా అమ్మని తీసుకువెళ్లి దాచారంటే నేను ఒప్పుకోకపోతే ఖచ్చితంగా చంపేస్తారు. ఏ మాత్రం ఆలోచించరు. అంటే వాణ్ణి పెళ్లి చేసుకుని జీవితాంతం టార్చర్ అనుభవిస్తావా? నీ అమ్మని కాపాడుకోవడం కోసం నీ జీవితం పణంగా పెడతావా? ప్రాణం పోసిన అమ్మే లేకపోతే నాకు ఈ జీవితం ఎందుకు సంజు? సిరి, నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. మీ వాళ్లే మీ అమ్మని ఎందుకు చంపుతారు? సంజు అన్నట్టు కేవలం నిన్ను బెదిరించడానికే అలా చేస్తున్నారు. లేదంటే మా వాళ్ళ గురించి మీకు తెలియదు. అనుకున్నది సాధించడానికి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఆవేశంలో నిర్ణయం తీసుకుంటే తర్వాత జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచించు. మీ అమ్మని కాపాడుకోవడానికి ఇంకేదైనా దారి దొరుకుతుందేమోరా? దొరుకుతుందేమో అంటే ఈసారికి కాపాడుకుంటాను. వాళ్ళు మళ్ళీ అదే పని చేస్తే వాళ్ళు అక్షయ్తో నా పెళ్లి జరిపించాలని ఫిక్స్ అయిపోయారు. కాబట్టి నన్ను ఒప్పించే వరకు ఊరుకోరు. అందుకని నువ్వే ఓడిపోయానని ఒప్పేసుకుంటున్నావు, అంతేనా? మరి పగని దూరం చేస్తానని చెప్పి సూర్య బావ దగ్గర నుంచి పాపని తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టావు కదా, అతనికేం సమాధానం చెప్తావు? రెండు కుటుంబాల్ని ఒక్కటి చేసి అందరూ ఇది వరకట్లాగా కలిసి ఉండేటట్టు చేస్తానని మా నాన్నకు మాటిచ్చావు కదా, ఆయనకేం సమాధానం చెప్తావు? పోనీ నీ కుటుంబంలో మార్పు తీసుకొచ్చి మీ అమ్మ, నాన్న, అత్త, మావయ్య సంతోషంగా ఉండేలా చేస్తానని నీ మనస్సాక్షికి మాటిచ్చావు కదా, మరి నీ అంతరాత్మకి ఏం సమాధానం చెప్తావు? మాట్లాడు సిరి, మాట్లాడవేంటి? నేను కేవలం మా అమ్మ ముఖంలో సంతోషం చూడటం కోసమే అవన్నీ చేయాలనుకున్నాను. కానీ నా వల్లే మా అమ్మ ప్రమాదంలో పడ్డాక నేనింకా ఇచ్చిన మాట గురించి ఆలోచిస్తే ఈ బ్రతకే అర్థం ఉండదు సంజు. అది కాదు సిరి, నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వెంత కన్విన్స్ చేయాలని చూసినా నా నిర్ణయంలో మార్పు ఉండదు. మా అమ్మ కంటే నాకేది ఎక్కువ కాదు. తన కోసం అవసరమైతే నా ప్రాణం ఇవ్వడానికి కూడా నేను వెనకడను. నేను చెప్పేది అర్థం చేసుకో. ఇంకేం చెప్పదు సంజు. సిరి, సిరి, ఏ సిరి, సిరి, అరే అని చెప్పినా విందేంటి? అబ్బబ్బబ్బబ్బా, దాహంగా ఉందా ఉమాదేవి? రేయ్, మరీ ఇంత వైల్డ్గా ఉన్నారేంట్రా? మంచినీళ్లు కూడా ఇవ్వకుండా కష్టపడతారా? ఓ, నేను చెప్తే గానీ ఇవ్వకూడదు అన్నాను కదా. బా, ఏదో ఫ్లోలో అనేశాను. అవన్నీ పట్టించుకుంటా ఎలారా? చూడండి, గొంతు ఆరిపోయి దీని ప్రాణం ఆగిపోతే ఎవర్రా దిక్కు? ఇప్పుడు దీనికి ఎప్పటికప్పుడు దాని కుటుంబంలో ఏమేం జరుగుతుందో తెలియాలి కదా. ఏముమాదేవి, ఇందా ఈ నీళ్ళు తాగు.
బాగా దాహంగా ఉన్నట్టుంది. ఇంకానా? మెల్లగా. ఇంకా చాలు, ఇంకా చాలు. ఏ ఉమాదేవి, ఎలా ఉంది మా ట్రీట్మెంట్? ఇది నీకు సమంజసం కాదు సునంద. ఒక ఆడుతానివి ఇంకా ఆడపిల్ల జీవితం నాశనం చేయడం అరాచకం. ఏం చేయమంటావు ఉమాదేవి? నా జీవితమే అంతా ఎప్పుడు శత్రువులతోని యుద్ధాలతోనే సరిపోయింది. నిజానికి నీలను చంపిన తర్వాత రిలాక్స్డ్గా ఉండిపోయాను. కానీ దాని కూతురు ఇంకా బ్రతికే ఉందని తెలియగానే నాలో రాక్షసత్వం మళ్ళీ మొదలైపోయింది. పసిదాన్ని చంపడం నేరం, ఘోరం, పాపం అని నాకు తెలుసు. కానీ వాటన్నింటికన్నా నాకు నా పగే ముఖ్యం. అందుకే మనిషిని అన్న విషయం మర్చిపోయి ప్రవర్తిస్తున్నాను. కానీ ప్రామిస్, ఆ పాపని చంపి మళ్ళీ మనిషిగా మారిపోతాను. అయినా నీకు ఈ సొల్లంతా ఎందుకు మాదేవి? నీ కూతురు గురించి నువ్వు ఆలోచించుకో. సరికేమైనాది? నీ కూతురు ఆత్మహత్య చేసుకోబోతోంది. ఏంది నువ్వు అనేది? నిజం మాదేవి. సిరి అక్షయ్తో పెళ్లి కొప్పుకుంది. అది కూడా నీ కోసం, నువ్వు క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం కోసం. నేను చచ్చినా పర్వాలేదు, ఆ పెళ్లి మాత్రం జరగనికి వీల్లేదు. వీల్లేదా? వీల్లేదు. పిచ్చి ఉమాదేవి. నీ చావు కూడా నీ చేతుల్లో లేదు. నీ కూతురు పెళ్లి జరుగుతుందా లేదా అనేది పక్కన పెట్టు. కానీ వైషు పరిస్థితి ఏంటి? నిజం తెలిసింది నీ ఒక్కదానికే, కానీ చెప్పే అవకాశం నీకు లేదు. తప్పించుకునే ఛాన్స్ ఆ వైషుకు లేదు. అది నన్ను చెంపదెబ్బ కొట్టింది. అంత ఈజీగా దాన్ని వదులుతాననుకోకు. నన్నందరూ కలిసి అవమానించి ఇంట్లో నుంచి గెంటేశారు కదా, ఆ ప్రతీకారం తీరకుండా నేను నిద్రపోతానా చెప్పు? నీ రెండు కుటుంబాలు కుక్కలు చింపిన విస్తరయ్యే వరకు ఈ సునంద నిద్రపోదు, ఎవ్వరిని నిద్రపోనివ్వదు. రై,
దీనికి టైంకి తిండి పెట్టండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త వార్తలు వినాలి కదా, విని కంగారు పడాలి కదా. కంగారు పడినా ఏమీ చేయలేక ఏడుస్తూ కుమిలిపోవాలి కదా. ఆ? అమ్మా, ఏమైపోయావమ్మా? నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు? మామయ్య కూడా ఫోన్ చేసావని చెప్పాడు. ఏ? నేను నీకు గుర్తు రాలేదా? నువ్వున్నా లేనట్టుగా చూసే ఈ మనుషులు లేకపోతే మాత్రం ఏం పట్టించుకుంటారు? ఎక్కడున్నా త్వరగా వచ్చేయమ్మా. నీకేమైందోనని భయంగా ఉంది. ఇన్నాళ్ళ దూరం గుండెల్లో గాయం అయ్యింది బంధం ఉప్పొంగే సంద్రం అయిపోయే పాపం మమతే కురిసే మనసే తడిసే వేళ అమ్మా, భోంచేయండమ్మా. వద్దు. వద్దంటే ఎట్టాగమ్మా, కొంచెం తినమ్మా. నాకు ఆకలిగా లేదు. చాలా నీరసంగా ఉన్నారు, కాస్త తినండమ్మా. అమ్మని చూసే వరకు నేను భోజనం చేయను. అమ్మ కోసం వెతకడానికైనా ఓపిక కావాలి కదమ్మా. నా మాట విని కొంచెం తినమ్మా. అమ్మా, కొంచెం తినమ్మా. నన్ను విసిగించుకో. మా అమ్మ ఎక్కడుందో తెలియక నేను ఏడుస్తుంటే మధ్యలో నీ గోలేంటి? వెళ్ళిక్కడి నుంచి. వెళ్ళమని చెప్పాను కదా. అమ్మా, మీ అమ్మగారు ఎక్కడున్నారో తెలిస్తే అన్నం తింటారా అమ్మా? అంటే నీకు తెలుసా? అమ్మ ఎక్కడుంది? మా అమ్మ ఎలా ఉంది చెప్పు.
నేనే మిమ్మల్ని క్షమాపణ అడగాలమ్మా. విషయం తెలిసినా కూడా ఇంద్రానమ్మకు భయపడి మీకు చెప్పలేదు. కానీ మీ బాధను చూసి చెప్పకుండా ఉండలేకపోయానమ్మా. ఇప్పటికైనా చెప్పావు, చాలా థ్యాంక్స్. అమ్మగారిని ఎలాగైనా కాపాడాలమ్మా.